ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా హర్ ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమంలో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించిన బీజేపీ నాయకులు గద్వాల జిల్లా కన్వీనర్ డికే స్నిగ్ధారెడ్డి ఆధ్వర్యంలో గద్వాల పట్టణంలోని పాత బస్టాండ్ చౌరస్తాలో విద్యార్థులు యువకులతో భారీ ర్యాలీ మరియు జాతీయ గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కన్వీనర్ డికే స్నిగ్ధారెడ్డి మాట్లాడుతూ మాన్యశ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో భారతదేశం ఆర్థిక వ్యవస్థ సుభిక్షంగా సురక్షితంగా అత్యంత పటిష్టమైన రక్షణ వ్యవస్థను కలిగి ఉందని, నరేంద్ర మోడీ భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో ఉంచుటకు నిరంతరం శ్రమిస్తున్నారని, ఇందులో భాగంగా అభివృద్ధి చెందిన దేశాల్లో భారతదేశం గతంలో 11వ స్థానంలో ఉండేదని, గత 10 ఏళ్ల మోడీ సమర్థవంతమైన పాలనలో ఇప్పుడు 5వ స్థానానికి చేరుకుందని, ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో పౌరుల ప్రాథమిక రక్షణ అత్యంత ఆందోళనకరంగా ఉన్న భారతదేశంలో అత్యంత పటిష్టమైన రక్షణ వ్యవస్థ ఉందని, దేశ పౌరులకు గృహ నిర్మాణం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారని తెలిపారు. ఇలాంటి సమయంలో 75 ఏళ్ల భారత స్వాతంత్ర మహోత్సవాలు ఘనంగా నిర్వహించుకోవాలని, ప్రతి ఇంటిపై గర్వంగా జాతీయ జెండాను ఎగురవేయాలని కోరారు. డెబ్బై 75 ఏళ్ళు పూర్తయింది. ప్రతి ఇయర్ మనం స్కూల్లో ఇండిపెండెన్స్ డే అంటే మార్నింగ్ ఫ్లాగ్ హోయిస్టింగ్ ఉంటుంది, దానికోసం స్కూల్లో డెకరేషన్ చేసుకుంటాం, అవునా కాదా? చాలా వరకు మనం ఈరోజు ఈ దేశంలో ఇంత ఎకనామిక్ గా ఇంత బాగా జరుగుతున్నామంటే గత 10 ఏళ్ళు నరేంద్ర మోదీ గారి వల్ల మన దేశం చాలా ఉన్నత స్థాయిలో పెరుగుతుంది. మన దేశ ఎకనామిక్ రేపు మీరందరు పిల్లలు కూడా మీరందరు ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు స్కూల్లో ఉన్నారు. రేపు పెద్దగా అయిన తర్వాత మీ రంగాలలో మీకు మంచి ఉద్యోగాలు కావాలంటే మనం ఈ విధంగానే మీరందరు బాగా చదువుకోవాలి. మన దేశాన్ని మనం బాగా గౌరవించాలా. మొట్టమొదటిగా ఏంటంటే ఎప్పుడు లేని గత 5 ఏళ్ళు ప్రతి ఇయర్ బీజేపీ పార్టీ పిలుపు మేరకు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనేది ప్రతి ఇయర్ ఒక ఫెస్టివల్ లాగా 5 ఏళ్ళు మేము ఇండిపెండెన్స్ డే వస్తుందంటే సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. మనకందరికీ మన దేశం పైన ప్రేమ ఉండాలా, మన దేశ భక్తి అనేది ఉండాలా. ఏదున్నా ఫస్ట్ భారతీయులు అనే గర్వం మనకు ఉండాలా, మన దేశం పైన ప్రేమ మనకు ఉండాలా. కులాలు మతాలు అన్ని చిన్నపిల్లలు అవన్నీ తర్వాత దేశం మీద ప్రేమ ఫస్ట్, భారత తల్లి ఫస్ట్. మన దేశం భద్రతగా ఉంటేనే మనమందరం సంతోషంగా ఉంటాము.